హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక అన్ని ఛానల్స్ వారు కూడా కాలిఫోర్నియాలో అగ్ని జడ్జి కోసమని మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఇంతకుముందు మాట్లాడాను, మళ్ళీ ఒక మాట్లాడుతాను. అసలు కారణం ఏంటి? కారణం ఏంటంటే నెంబర్ వన్ కారణం ఏంటంటే కాలిఫోర్నియా ఒక విషయాన్ని డిక్లేర్ చేసింది. దేర్ ఈజ్ నో గాడ్ ఇన్ కాలిఫోర్నియా అని. కాలిఫోర్నియాలో దేవుడు అటువంటి వాడు లేడే లేడు అని చెప్పింది అనమాట. అంటే వాళ్ళు దేవుడిని ఛాలెంజ్ చేశారని మాట మనకు అర్థమవుతుంది. ఓకే, అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే విపరీతమైన పాపం అక్కడ ఉంది. సొదొమ గొమొర్రా లాంటి బతుకులు బతుకుతున్నారు వాళ్ళు. ఆది కాండంలో సొదొమ గొమొర్రాకి దగ్గర అగ్నితో దేవుడు కాల్చివేశాడు. అలాగే లాస్ ఏంజల్స్ కూడా దేవుడు అగ్నితో అసలు అగ్ని ఎక్కడ పుట్టిందో, ఎలా పుట్టిందో ఎవరికి తెలియట్లేదు. దేవుడు చేసే పని మానవుడికి అంతుపట్టదనే సంగతి వాళ్ళ రెండో కారణం. మూడో కారణం విపరీతమైన పాపం. మూడో కారణం, ఫస్ట్ కారణం ఏంటంటే దేవుడు లేడని వాళ్ళు వ్యతిరేకించారు. రెండో కారణం విపరీతమైన పాపము పెరిగిపోయింది. మూడో కారణం ఏంటంటే మానవులందరూ కూడా తన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ దేవుడు మనల్ని తయారు చేశాడనే సంగతి మర్చిపోయి అధిక ధనము, అధిక డబ్బు చేత వాళ్ళు గర్విష్ఠులుగా మారిపోయారు. మూడు ముఖ్యమైన కారణాలు మీకు చెప్పాను. నెంబర్ వన్, అక్కడ దేవుడు లేడు అని దేవుణ్ణి వాళ్ళు ధిక్కరించారు. నెంబర్ టూ, పాపము అధికంగా పెరిగిపోయింది. విస్తారమైన పాపము, సొదొమ గొమొర్రా లాంటి పాపము. మరి సొదొమ గొమొర్రా కాల్చేశారు కాబట్టి మరి దీన్ని కాల్చారా? అది ఒకటి. లాస్ట్ది ఏంటంటే గర్విష్ఠులుగా అయిపోయారు. డబ్బు గర్వము, ఈ లోకంలో మాకు మించిన లేరని ఒక గర్విష్ఠులుగా మారిపోయారు. అది ఇది జస్ట్ స్టార్టింగ్. అమెరికాలో, ప్రపంచంలో అమెరికాలో ఉన్నంత పాపం ఏ దేశంలో కూడా లేదు. ఇది మాత్రం నిజం. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయంటే, ఒకటి దేవుణ్ణి లేడని చెప్పేవారు ఎక్కువ ఉన్నారు. తర్వాత చర్చ్కి ఎవరు వెళ్ళరు, బైబిల్ ఎవరు చదవరు. ఈ మధ్యన ఒకటి గ్లోబల్ లీడర్స్ అని కాంటాక్ట్ చేసిన తర్వాత అందులో బైబిల్ని కూడా చింపేస్తున్నారు. వాళ్ళు స్టేజ్ మీదే బైబిల్ చింపేశారు. ఒక ఆడ మంచి బైబిల్ చింపేసినట్టు కనబడుతుంది. రెండోది, గ్లోబల్ లీడర్స్లో అట గాడ్కి జీరో ఓటింగ్ జరిగిందనమాట. ఇప్పుడు ప్రపంచంలో గాడ్కి పోలింగ్ జరిగితే అమెరికాలో జీరో అని వచ్చిందట. చూసుకోండి. అదే భారతదేశంలో జరిగింది అనుకో, గాడ్కి ఎక్కువ వస్తాయి. అంటే భారతదేశంలో భక్తి ఉంది, అక్కడ భక్తి లేదు. భక్తి హీనత ఎక్కువ ఉంది. ఇది కూడా చాలా భయంకరమైన పాపం కదా. లెస్బనిజం ఉందా, ఎల్జిబిటీస్ ఉందా, ప్రాస్టిట్యూషన్ ఉందా, నెక్స్ట్ డ్రగ్స్ ఉందా, మర్డర్స్ ఉందా, రేప్స్ ఉన్నాయా, అబద్ధాలు చెప్పడం ఉందా, మోసం చేయడం ఉందా, దగా చేయడం ఉందా, ఈర్ష్యా స్వభావం అన్నీ ఎక్కువే అక్కడ. అలా అన్నిట్లో డెవలప్ అయిపోయారు. అందులో నాస్తికిజం ఎక్కువ ఉంది. మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ లేని నాస్తికిజం అక్కడ ఉంది. అంటే ఎథియిజం అక్కడ ఉంది అనమాట. సో అసలు చెప్పాలంటే దేవుడు అమెరికాని ఫుల్గా డిస్ట్రాయ్ చేస్తాడని నాకు గాఢమైన నమ్మకం. దీనికి బైబిల్ ఆధారం. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎప్పుడైతే ఆది కాండం 19వ అధ్యాయంలో దేవుడు చెప్తాడనమాట, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాను సొదొమ గొమొర్రా పట్టణము ఏమి చేస్తుంది, వాళ్ళ పాపాలు ఎంత భయంకరంగా ఉన్నది, ఇది తెలుసుకోవడానికి నేను వచ్చాను అని అబ్రహాంతో చెప్తాడు. అవి తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, అలాగైతే నా లోతు ఉన్నాడు, మరి లోతు సంగతి ఏంటి అని అంటే, నేను ఒక్కడు నీతిమంతుడు ఉన్నానని వాళ్ళని సేవ్ చేస్తాను అని అంటాడు. ఆది కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, అప్పుడు మనుషులు అక్కడ నుండి సొదొమ గొమొర్రాకు చూచిరి. అబ్రహాము వారిని సాగింపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యం అబ్రహాము దాచుదునా? అబ్రహాం నిశ్చయంగా బలమై గొప్ప జనమగును అని భూమిలో సమస్త జనుల కంటే ఆశీర్వదింపబడను అని చెప్పాడనమాట. అంటే ఇద్దరు సొదొమ గొమొర్రా ఏ రీతిగా 22వ వచనంలో సొదొమను అక్కడికి తిరిగి వైపు వెళ్ళిరి. అక్కడ అబ్రహాము ఇంకా ఎన్ని దినములు నిలుచుచుండెను. అబ్రహాము చూపించిన దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా అన్నాడు. అంటే అక్కడ దుష్టులు ఎలాగా నాశనం చేస్తావు, నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అని దేవుడు అబ్రహాం అడుగుతాడు అనమాట కదా. అయితే దేవుడు అంటాడు, నీతిమంతులు ఉంటే వాళ్ళని రక్షిస్తాను అన్నాడు. ఈరోజు ఎక్కడైనా నీతిమంతులు ఉంటే దేవుడు రక్షిస్తాను అనేది వాగ్దానం అనమాట. అలాగే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం కూడా మీకు చూపెడతాను. ఒక వ్యక్తి ఇల్లు కాలిపోలేదు, తక్కిన ఇల్లు అందరూ కాలిపోయారు.
సో ఇది ఎలా సాధ్యం అండి? ఒకవేళ మీరు చూడగలిగితే ఒక అద్భుతమైన కార్యం గూడా మీరు ఈ యొక్క అగ్ని కాలినప్పుడు అద్భుతమైన కార్యాన్ని మీరు చూడండి. అది అది కూడా నేను వీడియోలో చూపెడుతున్నాను, మీరు చూడండి. అసలు అలా జరుగుతదా? సాధ్యమా? మొత్తం అగ్గి తగిలిపోతే అందులో ఒకరి ఇల్లు కాలిపోలే. అతను అంటున్నాడు దేవుడు నా ఇల్లుని కాపాడాడు. అంటే దేవుడు లోతుని సొదొమ గొమొర్రా పట్టణంలో ఎలా కాపాడాడో అలాగే ఈ వ్యక్తిని కూడా కాపాడాడనే సంగతి మీరందరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను కదా! ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాను. సో దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. కాల్చేయగలడు, డిస్ట్రాయ్ కూడా చేయగలడు. గాడ్ ఈజ్ ఎ డిస్ట్రాయర్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తీర్పు తీరుస్తాడని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ కంట్రీలో దేవుడికి విరుద్ధంగా వెళ్తే ఆ కంట్రీని దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడనేది ఇదే మనకు ఒక ఎగ్జాంపుల్ అండి. ఈ యుగాంతంలో అదే జరగబోతుంది. యుగాంతంలో ఏం జరగబోతుందంటే దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడు చాలా కంట్రీస్‌ని. ఏ కంట్రీస్ అయితే దేవుడికి విరుద్ధంగా ఉంటే కంట్రీస్‌ని డిస్ట్రాయ్ చేస్తాడు. అసలు ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఈ దేవుడు అనుకుని అందరూ తన్నుకుంటుంటారు. మా దేవుడు కరెక్ట్, మా దేవుడు కరెక్ట్. అలా కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు అనే మాటకి ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని బట్టి చూస్తే దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు పాపాన్ని సహించుడు, అన్యాయాన్ని సహించుడు, మరి అటు వారిని కాల్చివేస్తాడు. నోవా సమయంలో ప్రళయం, జలప్రళయం ద్వారా మనుషుల్ని నాశనం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నితో నాశనం చేశాడు. ఇప్పుడు అమెరికా కూడా అగ్నితో నాశనం చేశాడు. గర్విష్ఠులందరూ మరి వాళ్ళ ఇల్లు, వాకలు చాలా డబ్బు గలవాళ్ళు కదా! అవన్నీ మరి డిస్ట్రాయ్ చేయాలంటే ఎలాగా? దేవుడు ఈ అగ్ని ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరికీ తెలీదు. ఆ అగ్ని మొత్తం చుట్టుకొని మొత్తం వీళ్ళు కంట్రోల్ చేయలేనంత పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడితో ఛాలెంజ్ చేయరాదు. ఎప్పుడు కూడా మానవుడు దేవుడికి మించినోడు కాడు అని గుర్తుపెట్టుకోమని దేవుడే చెప్పాడు. జాగ్రత్త మానవ జాతి, ఏ దినం ఏ సంభవించునో మీకు తెలీదు. దుర్దినములు రాకముందే నీ దేవుడైన యెహోవాను స్మరణ చేసుకో అని బైబిల్ చెప్తుంది. సో బైబిల్ గివ్స్ ద క్లియర్ కట్ ఐడియా అబౌట్ గాడ్. దేవుడి కోసమని కరెక్ట్ వివరణ ఇచ్చేది బైబిలే, ఇంకేది కాదు. 19వ అధ్యాయంలో నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఒక విషయం ఉంది, మీకు చెప్తాను. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం యూదులు ఉన్న ప్లేసు మాత్రమే వడగళ్ళు పడవు. అందుకే దేవుడు అంటాడు, మీ జంతువులన్నీ తీసుకొని గోషెన్ ప్రదేశం తీసుకొని రండి, చుట్టూరు నేను వడగల వర్షం కురిపిస్తాను, ఆ జంతువులన్నీ చనిపోతాయి, కానీ మీ ఏరియాలో వడగల వర్షం పడదు అని అన్నాడు. అది ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లో, చాలా మంచి ఎగ్జాంపుల్. అది నిర్గమకాండం 9వ అధ్యాయము 20వ వచనం. ఫరో నీ సేవకులు యెహోవాకు భయపడి తన సేవకులను తన పశువుల ఇంట్లోని త్వరగా రప్పించును. అయితే యెహోవా తన మాట లక్ష్యపెట్టువాడు తన పనివారికి తన పశువులను పొలంలోను ఉండనించును. త్వరగా ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే నా మాట వింటారో మీ పొలంలోను మీ పశువులన్నీ ఇంటికి తెచ్చుకోయండి అని చెప్పాడు. కొద్దిమంది దేవుడి మాట విన్నారు, పొలంలోను అన్నీ తెచ్చుకున్నారు. దేవుడు వడగల వర్షం కురిపిస్తానని చెప్పాడు మోషే ద్వారా. ఎవరైతే తెచ్చుకోలేదో వాళ్ళ పొలంలో చచ్చిపోయాయి అన్నీ. ఎగ్జాక్ట్లీ ఇలాగే జరిగింది. దేవుడి మాట విని దేవుడి మీద ఎవరు ఆధారపడి ప్రార్థన చేసుకొని నీతిగల జీవితం బ్రతికితే ఈ ఫోటోలో చూపెట్టిన వ్యక్తిలాగా అతను ఒక్కడి ఇల్లే మిగిలింది, మిగతా వాళ్ళ ఇల్లులన్నీ కాలిపోయేవి. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఇల్లు మాత్రమే, లోతు కుటుంబం మాత్రమే బ్రతికింది, మిగతావన్నీ కాలిపోయేవి. నోవా సమయంలో నోవా కుటుంబం మిగిలిన మిగతా అందరూ నీటిలో కొట్టుకుపోయారు. ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటారో, యేసుక్రీస్తు ప్రవచనం ప్రకారంగా బ్రతుకుతారో, ఆయన నమ్ముకుంటారో వారు ఒక్కరే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి లయానికి, దేవుడి శాపానికి గురైపోయి ఆ లయమైపోవడం ఖాయం. అదే మార్క్స్ సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అదే చెప్తుంది. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారు ప్రతి వాడు కూడా శిక్ష విధింపబడి, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అగ్నికి ఆహుతి అయిపోతారని కూడా చెప్పాడు. 24 మంది చనిపోయారు. ఇంకా దేవుడు మనుషుల్ని కొంచెం కనికరించి వదిలేశాడు కదా. కేరళలో తెచ్చుకోమన్నాడు 26వ వచనంలో. అయితే ఇజ్రాయేలీలు గోషెన్ దేశమును మాత్రమే వడగళ్ళ పడలేదు. ఇది చూడగా ఫరో మోషేతో అహరోనుతో పిలిపించి, ఈసారి పాపం చేసి ఉన్నారు, ఈసారి నేను పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులకు దుర్మార్గులు, ఇందు మట్టుగా చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యెహోవాకు వేడుకొనుడి. మేము తప్పు చేసాం, పాపం చేసాము, మీరు ప్రార్థన చేయండి అని మోషేకి రిక్వెస్ట్ చేశాడు ఫరో. వాడు మోషే ప్రార్థన చేసినప్పుడు అవి ఆగిపోయాయి.
అంటే గోషేన్ ప్రదేశంలోనే వడగలు పడలేదు, చుట్టూరు వడగలు పడి వీళ్ళ జంతువులన్నీ చనిపోయాయి. అలాగే నీతిమంతుడి ఇల్లు మిగిలిపోయింది, మిగతా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయి. నోవా ఇల్లు కుటుంబం మిగిలిపోయింది, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణం లోతు కుటుంబం మిగిలింది, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. నువ్వు నీతిమంతుడు అయితే యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు నువ్వే మిగులుతావు, మిగతా వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారనే మాట దేవుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అద్భుతం చూపెట్టాడు. ఆ అద్భుతాలు చూసే జ్ఞానం మీకుంటే ఈ నా వీడియో మీకు అర్థమవుతుంది. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. కానీ ఇది సత్యం. నాతో ఓకే అనే వారందరూ లైక్ కొట్టండి. లేదా నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఓకే అనకపోతే నిన్ను ఓకే చేయిస్తాడు దేవుడు ఒకరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. మళ్ళీ కలుస్తాను.